ఓం శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. నవరాత్రుల్లో 8వ రోజు వినవలసిన కథ దుర్గముడి చరిత్ర. అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన కథ. అష్టమి నాడు దుర్గాష్టమి అంటారు. అసలు ఈ పేరు ఎందుకు వచ్చింది అంటే, చాలా కాలం క్రితం హిరణ్యాక్షుడికి రురువు అనే కొడుకు ఉండేవాడు. వాడు మహాపరాక్రమవంతుడు. హిరణ్యాక్షుడు శ్రీమన్నారాయణుడు వరాహ రూపంలో ఉన్నప్పుడు యుద్ధం చేసి చనిపోయాడు. రురువు కొడుకుల్లో ఒకడు దుర్గముడు. వాడు భయంకరాకారుడు, క్రూరుడు. చిన్నప్పటి నుంచి అన్నిటినీ చంపడమే వాడి పని. ఈ పాపాత్ముని దగ్గరకు ఒకనాడు కొంతమంది రాక్షసులు వచ్చి, దుర్గమా, నువ్వు ఎంత పరాక్రమవంతుడు అయితే మాత్రం ఉపయోగం ఏముంది? జాతికి ఉపయోగపడకపోతే? దుర్గమ్మ తెల్లపోయి, మన జాతికి నేను ఉపయోగపడటం లేదా అన్నాడు. ఇప్పుడు ఏం ఉపయోగపడుతున్నావు? వంశాలను ఎప్పటికప్పుడు దేవతలు నాశనం చేస్తున్నారు. ఒక పక్కన ఇంద్రుడు, మరో పక్కన విష్ణువు, మరో పక్కన ఈశ్వరుడు. అంతా కుట్రలు పన్ని రాక్షసులు ఎన్ని తపస్సులు చేసినా, ఎన్ని వరాలు పొందినా అన్యాయంగా చంపేస్తున్నారు. అందులో మీ తాత హిరణ్యాక్షుడు మహాపరాక్రమవంతుడు. శ్రీ మహావిష్ణువు చేతిలో చనిపోయాడు. మీ తండ్రి రురువు శివుడి చేతిలో చనిపోయాడు. ఇలా చచ్చిపోతున్న మన వాళ్ళని రక్షించడానికి నీ వంతు సహాయం నువ్వు ఏం చేశావు అని అడిగారు. అయితే నన్ను ఏం చేయమంటారు అని దుర్గముడు అడిగాడు. నువ్వు బ్రహ్మ గురించి తపస్సు చెయ్యి. గొప్ప వరాలు పొంది ఆ వరాలతోటి దేవతల్ని చీల్చి చెండాడి, ఋషుల్ని నాశనం చేసి, ధర్మం నాశనం చేసి రాక్షస జాతిని అభివృద్ధి చెయ్యి అన్నారు. దుర్గముడు సరే అని హిమాలయ పర్వతాలకు వెళ్ళి కఠోర దీక్షతో బ్రహ్మ గురించి మహాతపస్సు చేశాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, నీకేం వరం కావాలో కోరుకో అంటే, దుర్గముడు బాగా ఆలోచించి, దేవతల అభివృద్ధికి కారణం యజ్ఞములు చేయాలంటే వేదాలు ఉండాలి. వేదములు భూలోకంలో బ్రాహ్మణోత్తములు కంఠస్థం చేసి యజ్ఞం చేస్తున్నారు. ఈ యజ్ఞం వలన దేవతలకు బలం పెరుగుతుంది, విజృంభిస్తున్నారు. కాబట్టి దేవతల్ని నాశనం చెయ్యాలంటే యజ్ఞములను ఆపాలంటే వేదాలు ఆగిపోవాలి. వేదాలు ఆగాలంటే ఈ బ్రహ్మని వరం కోరుకోవాలి అనుకున్నాడు. అందుకని వాడు ఇలా అన్నాడు, సకల లోకాలకి మూల కారణమైన బ్రహ్మదేవా, 3 లోకాల్లో వేదములు చదువుకున్నటువంటి వాళ్ళు వేదాలు మర్చిపోవాలి. ఆ మంత్రాలు నాకు మాత్రమే గుర్తుండిపోవాలి, ఎవరికీ గుర్తు ఉండకూడదు. నా కోరిక ఇదే అన్నాడు వాడు. బ్రహ్మ తెల్లబోయి తదాస్తు అని వరమిచ్చాడు. ఆ రోజు నుంచి మొత్తం భూలోకంలో, దేవలోకంలో, పాతాళ లోకంలో, ఏ లోకంలో ఉన్నప్పటికీ విప్రులు వేదాలు మర్చిపోయారు. వేదాలు మర్చిపోవడం వలన స్నానం చేసేటప్పుడు సంకల్పం కూడా గుర్తు లేకుండా పోయింది. సంధ్యావందనం కూడా గుర్తు లేకుండా పోయింది. జపాలు ఆగిపోయాయి, హోమాలు ఆగిపోయాయి. పూర్వం వాళ్ళు తరచుగా ఇంద్రాది దేవతల కోసం శ్రద్ధగా యజ్ఞాలు చేస్తే యజ్ఞములలో పడిన ద్రవ్యం దేవతలకు ఆహారంగా వెళ్ళేది. ఇప్పుడు వీళ్ళు యజ్ఞాలు ఆపేయడం వలన దేవతలకు ఆహారం ఆగిపోయింది. సృష్టిలో ఉన్న వాళ్ళంతా వేదాలు మర్చిపోవడం వల్ల, త్రిమూర్తులు తక్కిన వాళ్ళంతా వేదాలు మర్చిపోవడం వల్ల లోకం అస్తవ్యస్తం అయిపోయింది. యజ్ఞములు జరగకపోతే ఇంద్రాది దేవతలు బలహీనమైపోతారు. వాళ్ళు బక్కచిక్కిపోతే వర్షాలు కురిపించే శక్తి వాళ్ళకి ఉండదు. దాంతో వర్షాలు ఆగిపోయాయి. భూలోకమంతా కరువు వచ్చింది. 100 సంవత్సరాలు కరువు వచ్చింది. 100 ఏళ్ల పాటు యజ్ఞం లేక దేవతలకు ఆహారం లేకపోవడం వలన ఇంద్రుడు వర్షం కురిపించలేకపోయాడు. ఎప్పుడూ కూడా మనకు వర్షం కురవాలంటే దానికి ఒక విధానం ఉంది. యజ్ఞము చేస్తే ఇంద్రుడికి ఆహారం చేరుతుంది. ఇంద్రుడు సంతోషిస్తాడు. ఆయన సంతోషిస్తే ఆయన అధీనంలో ఉన్న మేఘాలను వదలగలుగుతాడు. అప్పుడు ఆ మేఘాలు ఆకాశంలో ఆవృతమై సకాలంలో వర్షాకాలంలో చక్కగా వర్షాలు కురుస్తాయి. వర్షం వలన చెరువులు, నదులు సమృద్ధిగా నీటితో నిండుతాయి. ఆ నీటితో మనము వ్యవసాయం చేస్తాం. ఆ నీటి వలన గడ్డి పెరుగుతుంది. వ్యవసాయం మీద వచ్చేటటువంటి పంటని కొంత మనం ఉపయోగించుకొని కొంత లోకానికి ఇస్తాం. గడ్డి ఏమో ఆవులు మేస్తాయి. ఆవులు చక్కగా గడ్డి మేసి పాలిస్తాయి. ఆ పాలల్లో నుంచి వచ్చే సారం కొంత మనం స్వీకరిస్తాం. కొంత నెయ్యి దేవతలకు ఇస్తాం. నిజంగా దేవతలని మనం సంతోషపెడితే దేవతలు మనల్ని సంతోషపెడతారు.
ఎప్పుడైతే విప్రులంతా వేదమంత్రాలు మర్చిపోయారో, యజ్ఞాలు ఆగిపోయాయో, దేవతలు చిక్కిపోయారు. లోకమంతా భయంకరమైన క్షామం వచ్చి పడింది. లక్షలు కోట్లు జీవులు క్రమక్రమంగా నశించిపోవడం మొదలుపెట్టారు. పిట్టలు రాలినట్టు రాలిపోయారు. ఇలా అనావృష్టి పూర్తిగా 100 సంవత్సరాల కాలం ఉండిపోయింది. ఆవులు చచ్చిపోయాయి, జనులు చచ్చిపోయారు, పశువులు నశించిపోయాయి. నేలంతా నెర్రెలు వచ్చేసింది, ఎండిపోయింది, బీటలు వారిపోయింది. ఏ ఇళ్ళు చూసినా శవాల కుప్పలే. అప్పుడు అంతా కలిసి బ్రహ్మ దగ్గరికి వెళితే బ్రహ్మ అన్నాడు, నేనేం చెయ్యను? ఆ దుర్గముడు అందరూ వేదమంత్రాల్ని మర్చిపోవాలి అన్నాడు. నేను తప్పనిసరిగా ఆ తపస్సుకు మెచ్చుకొని వరం ఇవ్వవలసి వచ్చింది. తపస్సు వల్ల నేను వాడికి లొంగిపోతాను. తపస్సు బ్రహ్మని, విష్ణువుని, శివుడును కూడా ఆకర్షిస్తుంది. తప్పదు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం నేను చేయగలిగింది ఏమీ లేదు. అంతా కలిసి అమ్మవారిని ప్రార్థిస్తే అమ్మే మనల్ని కాపాడుతుంది అనుకోగానే అంతా ఓపిక తెచ్చుకొని అతి కష్టం మీద హిమాలయ పర్వతాలకు వెళ్ళారు. అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారి యొక్క విగ్రహాన్ని తయారు చేసి, అమ్మా, భయంకరమైన సంకటంలో ఉన్నాం, నిన్ను స్తోత్రం చేయడానికి కూడా మా దగ్గర వేదమంత్రాలు లేవు, ఏదో తోచిన మాటలు ఈ 4 ఉన్నాయి కాబట్టి మాట్లాడగలుగుతున్నాము అని వేదమంత్రాలు లేకుండా కేవలం ఓ మహేశ్వరి, జగదంబ, అంబిక, పాహి పాహి, రక్షించు రక్షించు అన్నారు. శ్రీ సూక్తం లేదు, దుర్గా సూక్తం లేదు. వేదం లేకపోవడం వలన అన్నీ మర్చిపోయారు. మమ్మల్ని రక్షించు. ఇప్పటికి 100 సంవత్సరాలుగా దేవతలకు ఆహారం లేదు, జీవులకు ఆహారం లేదు. జీవులు, దేవుళ్ళు అంతా నశించిపోతున్నారని పరిపరి విధాలుగా ప్రార్థిస్తే అమ్మవారు ఆనందపడిపోయి ఈసారి అమ్మ నల్లని కాళికా రూపంలో పెద్ద సింహం మీద 8 చేతులతో రకరకాల ఆయుధాలు పుచ్చుకొని నీలవర్ణంలో ఎదురుగుండా ప్రత్యక్షమయ్యింది. కళ్ళు కూడా నీలంగా ఉన్నాయి. రకరకాలైన కూరగాయలను చేతిలో ధరించింది. అమ్మవారి చేతుల్లో పండ్లు, కూరలు, పువ్వులు ఉన్నాయి. దేవతలంతా, మానవులంతా, పురుషులంతా నీరసంతో ఉన్నారని రకరకాల పదార్థాలతోటి భోజనం పెట్టింది. అమృతం కూడా దాని ముందు సరిపోదు. వాళ్ళు ఆ భోజనాలు, ఫలాలు తిని ఓపిక తెచ్చుకున్నాక అప్పుడు అమ్మ అన్నది, నాకు తెలుసు, ఈ బ్రహ్మదేవుడు తొందరపడి ఆ హిరణ్యాక్షుడి మనవడికి వరాలు ఇచ్చారు. తర్వాత మీరందరూ వేదాలు మర్చిపోయారు, యజ్ఞాలు ఆగిపోయాయి, దేవతలు అటు జీవులు ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ఆ దుర్గముడిని సంహరించి తిరిగి పూర్వ వ్యవస్థను ఏర్పాటు చేస్తాను అనగానే వాళ్ళు, తల్లి, ఎంత తిన్నా నీరసంగానే ఉంది, మాకు మళ్ళీ ఆహారం పెట్టు అన్నారు. ఆ తల్లి వాళ్ళ మాటలు విని మంచి రుచికరమైన పండ్లు, కందమూలాలు, రకరకాల పిండి వంటలతో కూడిన భోజనం ఇచ్చింది. అప్పుడు అమ్మవారిని దేవతలంతా అన్నారు, కూరగాయలతో, పిండి వంటలతో, ఫలాలతో, కందమూలాలతో, రకరకాల పదార్థాలతో మా అందరికీ భోజనం పెట్టి కడుపు నింపిన తల్లి శాకంభరి అన్న నామంతో స్తుతించారు. ఈ శాకంభరి అనే పేరును అమ్మవారు అద్భుతమైన నామంగా పొంది వారందరికీ భోజనం పెట్టి కాపాడి ఉద్ధరించింది. అప్పుడు వీళ్ళంతా సంతోషంతో జైహో జగదంబ, మమ్మల్ని రక్షించావు అంటుండగా అమ్మవారు ఒక్కసారి హుంకారం చేసింది. ఆ హుంకారంతో ఈ దేవతల యొక్క కోలాహలం, అమ్మవారి యొక్క సింహనాదం విన్న దుర్గముడు ఎక్కడి నుంచిరా శబ్దం వస్తుంది అని దూతల్ని పంపాడు. ఆ దూతలు వచ్చి, ఎవరో ఒక ఆశ్చర్యకరమైన సుందరీమణి అండి, సింహం మీద ఉన్నది, నీలంగా ఉంది, పరమ సౌందర్యవతి, 8 చేతులు ధరించింది, రకరకాల పిండి వంటలతో దేవతలకు భోజనం పెట్టింది, ఋషులకు భోజనం పెట్టింది, చచ్చిపోతున్న ప్రజలను కాపాడింది, ఏం సౌందర్యం ఆవిడిది అనగా దుర్గముడు, అలాంటి సౌందర్యవతిని నేను పెళ్లి చేసుకొని సింహాసనం మీద పక్కన పట్టపురాణిగా పెట్టుకుంటాను అని వాడు సైన్యంతో ఆవిడతో యుద్ధానికి వచ్చాడు. అప్పుడు అమ్మవారికి, ఆ దుర్గముడి సైన్యానికి మధ్య ఘోర యుద్ధం జరిగింది. అమ్మవారు ఒక్కసారిగా బంగారపు రంగులోకి తన శరీరాన్ని మార్చుకున్నది. ఎర్రని శరీరంతో పుటం పెట్టిన బంగారంలా 8 చేతులతో ప్రత్యక్షమై తన శరీరం నుంచి కొన్ని అద్భుత శక్తులను సృష్టించింది. ఆ శక్తులే 10 విధ మహావిద్యలు అని పిలువబడ్డాయి. కాళిక, తారిణి, బాల,
త్రిపుర, భైరవి, రమ, భగళా చైవ మాతంగి తథా త్రిపుర సుందరి, కామాక్షి, తులజాదేవి, జంభిని, మోహిని తథా చిన్నమస్తః, గుహ్యకాళి, దశసాహస్రబాహుక. 32 శక్తులు, 10 విద్యలు. 10 రకాల శక్తులు కలిగిన అమ్మవార్లను దశవిధ మహాదేవతలు, దశ మహావిద్యలు అంటారు. 32 + 10 మొత్తం 42 శక్తులు పుట్టుకొచ్చాయి. ఈ శక్తులు అమ్మవారికి సహాయం చేయడానికి అమ్మవారి శరీరం నుంచి పుట్టాయి. ఇవన్నీ కలిసి దుర్గమాసురుణ్ణి, వాడి సైన్యాన్ని నశించిపోయేలా చేశాయి. అప్పుడు అమ్మవారు, ఏరా మూర్ఖుడా, ఇప్పటికైనా దేవతలు క్షమాపణ చెప్పి వేదాలు వారికి ఇచ్చేసి నీ వరాన్ని ఉపసంహరించుకొని పాతాళానికి పోతే బ్రతుకుతావు, లేదా నీ అంతం చూస్తాను అని అంటే, ఆ దుర్గముడు మూర్ఖుడు కాబట్టి నిన్ను బంధించి పెళ్లి చేసుకుంటాను అంటూ ముందుకు వచ్చాడు. అప్పుడు అమ్మవారు తీవ్రమైన ఖడ్గంతో వాడి తల నరికి అవతల పారేసింది. వాడు చావగానే బ్రహ్మ వాడికి ఇచ్చిన వరం పోయింది. దాంతో ఋషులు అందరికీ, దేవతలందరికీ తిరిగి వేదాలు వచ్చేశాయి. వాళ్ళంతా వేద పండితులు అయిపోయారు. మళ్ళీ యథాప్రకారంగా బలవంతులు అయ్యారు. ముఖంలో విద్యాకాంతి వచ్చింది. పూర్వపు స్థితి, యథాస్థితి వచ్చేసింది. అమ్మా జగన్మాత, రకరకాలైన ఆయుధాలతో ఆ దుర్మార్గుణ్ణి సంహరించి మమ్మల్ని రక్షించావు. దుర్గమాసురుణ్ణి సంహరించిన నీవు ఈ రోజు నుంచి దుర్గా అనే పేరుతో మా పూజలు అందుకో అన్నారు. అప్పుడు అమ్మ, నేను కూడా ఈ రోజు నుంచి దుర్గముణ్ణి చంపడం వలన దుర్గా అనే పేరు ధరిస్తాను. విజయవాడలో ఉన్నప్పుడు కనకదుర్గా అనే నామంతో కూడా ఉంటాను. అష్టమి నాడు ఈ దుర్మార్గుణ్ణి చంపాను కనుక ఆ పేరు మీదుగా ఈ అష్టమి దుర్గాష్టమి అని పేరు వచ్చుగాక. ఆ రోజు తలారా స్నానం చేసి నా విగ్రహానికి యథాశక్తిగా పంచామృతాలతో అభిషేకం చేసి కుంకుమతో పూజించి ఈ కథను భక్తి శ్రద్ధలతో విని ఆ తర్వాత కొబ్బరికాయను కొట్టి అక్షతలు శిరస్సున వేసుకున్న వాడికి ఏ విధమైన పీడ ఉండదు. శరీర పీడ, మానసిక పీడ, శత్రు పీడ, సకల పీడలను తొలగిస్తాను. నేను అటువంటి వారిని సర్వకాల సర్వావస్థల్లోనూ రక్షిస్తాను అని అమ్మవారు స్వయంగా వరమిచ్చింది. అట్టి పవిత్రమైనది ఈ తిథి. ఈరోజు తులసి దళాలు, నిమ్మకాయలు, దానిమ్మకాయలను సమర్పించండి. దళాలతో కూడా ఒక దండ గుచ్చి అమ్మవారి మెడలో వేయండి. నిమ్మకాయల దండ వేయండి. ఆ తర్వాత ఈ నిమ్మకాయలను వంటకు వాడుకోవచ్చు, లేదా ఇంటికి లేదా వాహనానికి దృష్టి దోషం పోవడానికి కట్టుకోవచ్చు. ఇళ్ళకి కడితే తోరణం కింద దృష్టి దోషాలు పోతాయి. తప్పక ఈరోజు దానిమ్మకాయ కనీసం ఒక్కటైనా అమ్మకు నైవేద్యంగా పెడితే ఇంట్లో పిల్లలకి దంత సంబంధమైన రోగాలు, ముఖ సంబంధమైన రోగాలు ప్రసాదాన్ని స్వీకరిస్తే తొలగిపోతాయి. దానిమ్మకాయలు నైవేద్యం పెట్టి తర్వాత తినాలి. ఈ విధంగా అమ్మవారిని పూజించి ప్రదక్షిణ చేసి దుర్గాదేవి కటాక్షాన్ని పొందండి. దుర్గాష్టమి నాడు అమ్మని పూజించిన వారు అష్ట కష్టాల నుంచి విముక్తి పొందుతారని, మంచి విశిష్టమైనటువంటి పాండిత్యం పొందుతారని, శరీరం విడిచిపెట్టిన తర్వాత అమ్మవారి సాన్నిధ్యానికి వెళతారని దేవీ భాగవతం చెబుతుంది. ఈ విధంగా అందరూ అమ్మని పూజించి తరించండి.